జై సీతారాం. నేను మన దశకం 5న అనుభవించుతా. మోటి శ్లోకాల్లోనే దీనిలో ఎట్ట మెన్షన్ చేశారంటే ఆ ప్రాకృత ప్రళయం అనేసి చూసామేహా. அதாவது பிரம்மாஜியோட 100 வருஷம் முடிஞ்சின గెడ్ల అన్నీ పోయి ఒడుంగుంటిందేహా. ఆ ఒడుంగుండేప్పుడు ఎట్టొక నిలమే ఉంచింది అనేదే ఇక్కడ భట్టత్రి ఎత్తిసే పేరు ప్రాక్ అంటే ముందప్పుడు ప్రాకృత ప్రక్షయే, ఆ ప్రాకృత ప్రళయం అవిండేప్పుడు మాయాయాం గుణ సామ్య రుద్ధ వికృతౌ. ఆ మాయా అనేది ఏమవింది, ఈ గుణ సామ్య రుద్ధ అంటే 3 గుణాలు, అదావదు సత్వం రజస్ తమస్ 3ని సమநிலையில సమநிலைగా ఉండేప్పుడు అన్ని అమీదిగా ఉన్న భట్టత్రి అనేరు త్వయి లయం ఆగతాయాం. ఆ సత్యమాన అసత్పురుషనాన నీతో అన్ని లయం అవుంచింది. అట అన్ని లయంగా ఉండేప్పుడు అప్పుడు వ్యక్తం ఇదం. వ్యక్త అంటే గ్రాస్, స్థూలంగా తోట్రానికి వచ్చింది. అవ్యక్త అంటే సటిల్గా, సూక్ష్మంగా. సో ఇట తెలిసియో తెలాహండ ఉండే అన్ని నేనిట ఎట్ట ఉంది, కించిత్ న అభవత్, ఎదియో బయట తోండ్రహండ అన్ని అమేది ಹೊಂದಿತ. తదా మృత్యు చ అమృతం చ. మృత్యు అంటే ఈ సంసారాన్ని అవని, అమృతం అంటే ముక్తన్. ఎదియో ఏ నడుసు నో సంభూత్, ఎదియో ఒక్కటి నడాహండ నైటు లేహండ, అహ్నే రాత్రే చ. నైటు లేహండ పహలు లేహండ అన్ని అమేదిగా ఎట్ట ఉంచింది, పరానంద ప్రకాశాత్మన అన్ని నీతో ఒడుంగు ఉంచింది అనేసి భట్టత్రి అనేరు. 2వ శ్లోకాలోని తన అనేరు కాల కర్మ గుణాశ్చ. కాల అంటే టైం, కర్మ అంటే ఆ జీవాత్మ చేసిన తన్నోడ యాక్షన్స్ నుంచి వచ్చిన విளைவுகள், ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దాననే కర్మ అనేరు. ఆ కాల అవని, కర్మ అవని, గుణాలవని, ఈ 3 గుణాలవని అన్నీని ఎట్ట ఉంది అంటే అమేదిగా అన్నినే నీరోగులు ఒడుంగుండు ఏ ఒక్కటి నడుస్తుంది బయలేహండ బయట అమేదిగా ఉంది అని చెప్తా వచ్చారు. 3వ శ్లోకంలో దానోడ కంటిన్యూయేషన్ అనే అనేరు ఏవం చ ద్విపరార్ధ కాల విగతావ్. 2 పరార్ధ కాలం వెనహ. 2 పరార్ధ కాలమా అంటే బ్రహ్మాజీయోడ లైఫ్ స్పాన్ ఏం చూసాము, 100 வருஷம். 2 పరార్థం చూసాము. ఇవాళ ఆ ప్రాకృత ప్రళయం వెనహని చూసామంటే అదే 100 வருஷం అమేది ఉందిట, ఏ ఒక్క కార్యము నడాహండ. సో భట్టత్రి ఇక్కడ అనేరు ఆ ప్రాకృత ప్రళయంలో 2వ స్టేజోட முடிவுలో హే కృష్ణ, నువ్వు ఒక్కసారి ఒక్క గ్లాన్స్, ఈ క్షాం నువ్వు ఒక్క గ్లాన్సే చూసావు. చూసిన గడిలో మాయాత కలు ఉడనే మాయా ఏం నడుతుంది, కాలశక్తి, ఆ పవర్, ఆ టైంని ఒక పవర్ వచ్చి, ఆ కాలానికి ఒక పవర్ వచ్చి అఖిల దృష్టం స్వభావ అపిచ. ఒక్కొక్క జీవరాశిలోడ ఆ పాస్ట్ కర్మాలన్నీ ఉంచిందే, ఆ రిజల్ట్స్ అన్నీ రెడీ అయిసిందిట. రెడీ అవి ప్రాదుర్భూయ అన్నీ రెడీ అవుందిట, మిక్స్ అవుంది. దేంతో గుణాన్ వికాస్య, ఆ 3 గుణాలని యాక్టివేట్ చేసింది. అన్నీ రెడీ చేసింది. ఎప్పుడు రెడీ అవుతుంది, ఆ భగవానోడ ఒక్క కడైకన్ పార్వైనాలే ఈ క్షాం అని ఇక్కడ భట్టత్రీసే పేరు. 4వ శ్లోకాలో ఒక పార్వె నుంచి ఏమైంది, அடுத்த క్షణం నుంచి ఈ మాయా అనేది తన్నోడ బుద్ధితత్వంతో, ఆ బుద్ధితత్వమే ఏమి చెప్పామంటే మహత్. సో ఇమీడియట్ ఆ బుద్ధితత్వమాన మహత్ ఉరువవింది. ఇవాళ ఈ 3 గుణాల్లో ఒక్క వైబ్రేషన్ అవినగిడ్లో మహత్లోండి నెక్స్ట్ అహంకారంతో ఉంటుంది. ఆ అహంకారంలోండే ఫర్దర్ 3 గుణాల్లో చూసామంటే వైకారిక అనే సాత్విక్ పార్ట్, తైజస అనేది రజస్ని, తామసిక పార్ట్ అన్న తమస అనేది బయట అవుతుంది. దిల్లోండే ఆ సాత్వికంలోండే
ഈ ദിക്കിലൂടെ దేవదర్ల వాయు సూర్యన్ వరుణన్ అశ్విని దేవర్గల్ అన్నీ బయట వచ్చారు. ఈ అన్ని దేవర్గలు చూసామంటే మనోడ పంచ జ్ఞానేంద్రియం, పంచ కర్మేంద్రియం, మనోட బుద్ధి, మనస్సు, ఈనియోడ అధిపతిలాన దేవర్గలే బయట వచ్చారు. మేర్కొండ ఏం నడిచిందనేది మన రేఠి అనుభవించుతా. జై సీతారాం.